భారతదేశ కాంగ్రెస్ పార్టీ దీక్షచేయాలు పెరగని పోరాట యోధుడు పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకులు లోక్సభ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు బ్యాగులు అందజేసిన మన కొండూరు మాజీ శాసన సభ్యులు ఆరేపల్లి మోహన్ మరియు చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయ నరేష్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత యువనేత వీరందరూ ఆశీర్వదిస్తే భవిష్యత్తులో భారత ప్రధాని కాగల వ్యక్తి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు మరి కంటెస్టెడ్ క్యాండిడేట్ నరేష్ గారు, వెంకటేష్ గారు, భాస్కర్ గారు, చాలా మంది పెద్దలు వేదిక, ముఖ్యంగా ఉపాధ్యాయులు, హెచ్ఎం గారు, టీచర్స్ అందరికీ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా మీరు మేమంతా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మేము కూడా అక్కడ చదువుకున్నాం, 1 నుంచి ఇంటర్మీడియట్. అంటే ప్రభుత్వ పాఠశాల అనగానే ఈ రోజుల్లో కొంత తక్కువ చాలా మంది ప్రైవేట్ పాఠశాలలు తోలుతా ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యతో పాటు మంచి సౌకర్యాలు ఉండాలని తపన పడుతున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి సంబంధం ఏంటిది, ఈ దేశంలో జన్మనిచ్చే తల్లిదండ్రుల తర్వాత జీవితాన్నిచ్చే గురువులు ఈ దేశంలో ప్రధానమైన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మనకు జన్మ తల్లిదండ్రులు ఇస్తాం, మనం పాఠశాలలో నేర్చుకుంటాం. నాకు తెలిసి టీచర్లు ఉన్నారు ఒకటే మాట, విద్య చాలా రకాలుగా. ఒకటి అనుకరణ విద్య, ఒకటి క్లాస్ రూమ్ లో నేర్చుకునే విద్య. టీచర్లు నేర్పేదంతా క్లాస్ రూమ్ లో బుక్కులు చూసి నేర్పే విద్య. కానీ చదువురాని వాళ్ళు కూడా విద్య వస్తుంది, అది అనుకరణ విద్య అంట. ఉదాహరణకి ఎట్లా, ఒక ఆమె బీడీలు చేస్తే ఇంకో బీడీలు చేస్తాడు. నువ్వు మంచి డ్రెస్ చూసుకున్నావు అనుకో, నీ ఫ్రెండ్ కూడా చూసి బట్టలు కుట్టించుకుంటావు కదా. కొంచెం ఏ టీచర్ కానీ వేరే వాళ్ళ ఒపీనియన్ అవసరం లేదు. కాబట్టి ప్రపంచంలో చదవడానికి విద్య అనేది చాలా కోణాలలో ఉంటాయి. కెమిస్ట్రీ చదివేటోళ్లకు ల్యాబ్ల పని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ విధానం మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వ పాఠశాల యొక్క మౌలిక వసతుల మార్పుతో పాటు సాంకేతిక విద్యను అందించాలనే తపనను కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. చివరిగా నేను చెప్పాల్సింది ఒకటే, నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే ఈ దేశ అభివృద్ధికి నాయకులు. కాబట్టి ఈనాటి విద్యార్థులు దేశానికి మరి ఎంతో వనరులైన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించి మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చంద్రాయనగుట్ట మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పాల్గొన్న నాయకులందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మరి వారికి శుభాకాంక్ష. లాంగ్ లివ్, లాంగ్ లివ్ రాహుల్ జీ, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ రాహుల్ జీ.